మాతృదేవో భవ పితృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. 3వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరంలో చంద్రగ్రహణం ఉన్నదండి. ఈ చంద్రగ్రహణము ఏ నక్షత్రాల్లో పడుతోంది, ఏ రాశుల్లో పడుతోంది, దీనివల్ల ఏ రాశులు వారు ఈ గ్రహణాన్ని చూడరాదు, ఏ విధమైనటువంటి శాంతి చేసుకోవాలి, ఈ సమయంలో ఏం పనులు చెయ్యాలి, గ్రహణ సమయంలో ఏ పనులు చెయ్యరాదు అనేటటువంటి విషయాన్ని మనం చాలా విపులంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇది పౌర్ణమి రోజునే. ఎప్పుడు కానీ చంద్రగ్రహణము అనేటటువంటిది పౌర్ణమి రోజునే వస్తుంది. అదే రోజునే హోలీ పండుగ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ పౌర్ణమి రోజునే వస్తున్నది కాబట్టి ఇది కేతుగ్రస్తం అండి. ఇది అంటే గ్రహణం అనేటటువంటిది 2 రకాలుగా ఉంటుంది. రాహుగ్రస్తమా కేతుగ్రస్తమా అనేటటువంటిది ఇక్కడ మనకి ముఖ్యం. ఇక్కడ కేతుగ్రస్తం అంటే కేతు అడ్డుపడుతూ ఉన్నాడు. మన సైన్స్ ప్రకారంగా, మన పౌరాణికాల ప్రకారంగా కేతు అనేటటువంటి సర్పము చంద్రుణ్ణి మింగుతున్నది. దానికి పెద్ద కథ ఉంది, చాలా చాలా పెద్ద కథ ఇది. ఇక్కడ కేతు వలన ఏర్పడుతూ ఉన్నది ఈ చంద్రగ్రహణం. ఇది మధ్యాహ్నం 3:23 ప్రారంభమవుతోంది. స్పర్శ అంటారు దీన్ని. అప్పుడు ప్రారంభమయ్యి రాత్రి 6:50 విడుస్తుంది. ఈ మధ్యకాలం అంతా కూడా చంద్రగ్రహణమే. మధ్యకాలం అని ఉంటుంది దీనికి మధ్యకాలం. ఈ మధ్యకాలం మీకు సాయంత్రం 5:07 మధ్యకాలం అంటారనమాట. ఇది మొత్తం అంతా కూడా మొదటి నుంచి చివరి వరకు ఉండేటటువంటి దాన్ని 3:27 చంద్రగ్రహణం ఉన్నది. దీని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు దీన్ని. కాబట్టి ఇక్కడ ఇది కర్కాటక లగ్నంలో వాళ్ళకు పడుతున్నది, అలాగే పుబ్బా నక్షత్రంలో పడుతోంది. కాబట్టి ఈ కర్కాటక రాశిలో లగ్నం అదే కాబట్టి ఆ లగ్నం వాళ్ళు కానీ, ఆ లగ్నంలో ఉన్నటువంటి నక్షత్రాల వారు కానీ, అలాగే ఈ పుబ్బ అనేటువంటిది సింహరాశిలోనికి వస్తుంది. కాబట్టి సింహరాశి వారు కానీ, సింహరాశిలో వచ్చేటువంటి మఖ పుబ్బ ఉత్తర 1వ పాదం వారు కానీ వీరు చంద్రగ్రహణాన్ని చూడరాదు. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్టయితే వారు కదలకుండా పడుకోవటమే వారికి సూచన అనాది కాలంగా జరుగుతున్నది. ఎందుకని అంటే ఆ టైంలో మనం మధ్యాహ్నం భోజనం కూడా చాలా ఎర్లీగా, అంటే మధ్యాహ్నం 3 గంటలకే ప్రారంభం అవుతుంది. కాబట్టి మనకి 3 గంటలకు పొద్దుడు తిన్నది అరిగిపోవాలి. అంటే మీరు 10:30-11 గంటలకు తినేస్తే మనం 3-3:30 పట్టే టైంకి మనకి అరిగిపోతుంది. దాని యొక్క దుష్ప్రభావం మన మీద ఉండదు. కాబట్టి ఆ లోపల తినేయాలి. ఈ మధ్యలో మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. తాగకూడదు, కొన్ని దుష్ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. మొట్టమొదటి పట్టేటప్పుడు దాన్ని పట్టు స్నానం అంటాం. ఆ పట్టు స్నానం చేసి దైవభక్తులు ఎవరైనా ఉన్నట్టయితే ఆ దేవుడి గూటి ముందు కూర్చుని మీకు నచ్చినటువంటి ఏ దైవమైతే ఆ దైవాన్ని మనసారా ప్రార్థించుకోండి. మొత్తం గ్రహణ సమయం అంతా కూడా అది అద్భుతమైనటువంటి ఫలితం అన్నమాట. జీవితానికి ఈ గ్రహణం అనేటటువంటిది కొన్ని చెడ్డ ప్రభావాలు చూపించినప్పటికీ కొన్ని విషయాలలో మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. ఆ గ్రహణ సమయం, సూర్యగ్రహణం కానివ్వండి, చంద్రగ్రహణం కానివ్వండి, ఏదైనా సరే ఆ సమయంలో దైవ ప్రార్థన అనేక కోట్ల రెట్ల ఫలితాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. మనం చేసేటటువంటి ఈ జపం కానీ మరొకటి కానీ. అదేవిధంగా గుళ్ళు కొన్ని దుష్ప్రభావాల కారణంగా గుడులు మూసేస్తూ ఉంటారు. ఆ గుడి కూడా ఆ రోజు పొద్దుటి నుంచి ఏ గుడులు తెరవకూడదు. అయిపోయిన తర్వాత నిత్యం చేసేటటువంటి పూజలు కూడా ఆ రోజు చెయ్యరు. గ్రహణం విడిచిన తర్వాత ఎప్పుడు సాయంకాలం 6:50 అంటే 7 గంటలు వేసుకోండి, 10 నిమిషాలుగా, అప్పుడు గుడి తెరిచి మొత్తం దేవుడికి అభిషేకం, గుడి అంతా కూడా ప్రోక్షణ చేసి కడిగేసి దేవుడికి కూడా అభిషేకం చేసి పునః పూజ అప్పుడు మళ్ళీ ప్రారంభం చేయాలి. ఈ విధంగా గుళ్ళు కూడా మూసేసే ఉంటాయి. కాబట్టి మనం చేసుకోవలసినటువంటి పూజ ఏదైనా ఉన్నట్టయితే మన ఇంటిలో ఉన్నటువంటి దేవుడి గుడి దగ్గర కూర్చోండి, చక్కగా చేసుకోండి. అయితే కొన్ని గుళ్ళకి మినహాయింపు ఉన్నది. ఏంటవి? శ్రీకాళహస్తిలో ఈ గ్రహణాల రోజుల్లో గుడి తెరిచే ఉంటుంది. అర్థమైంది కదండి? ఈ విధంగా ఉంటుంది. అలాగే పొద్దుట వండుకున్నటువంటి పదార్థాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని చాలా తక్కువగా ఆ పూటగా సరిపడే వండుకోండి. దాన్ని రాత్రి తినడానికి ప్రయత్నం చేయవద్దు. మిగిలితే కూడా బయట పారేసేయండి. ఏ కుక్క మరొకటో ఏదో తింటుంది, వేస్ట్ చేయమని కాదు ఇక్కడ, ఆ పారేసేయండి. అలాగే కొన్ని వస్తువులకి దోషం తగులుతూ ఉంటుంది.
కాబట్టి ఈ దర్భగడ్డి అని ఉంటుంది కదండి మనకి హోమాల్లో వాటిలో మనం చుట్టూ పెడుతూ ఉంటాము. ఆ దర్భగడ్డిని తీసుకొని ముక్కలు ముక్కలు చేసి నిత్యము మనం వాడే ఉప్పు మీద నూనెలోను మంచినీళ్ళు కానివ్వండి, వాడుకునే నీళ్లు కానివ్వండి, ఎందుకంటే పూర్వకాలం అయితే వంపేసేవారు. వాళ్ళ దొడ్డుల్లోనే వాళ్ళ కాంపౌండ్లోనే వారి ప్రాకారం లోపలే బావి ఉండేది కాబట్టి కొత్తగా నీరు పట్టుకునేవారు. ఇప్పుడు మనకు అవకాశం లేదు. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వదలవలసిందే, మంచినీళ్ళైనా బోర్ వాటర్ అయినా ఏదైనా. కాబట్టి ఆ నీళ్లు కూడా పారబోస్తే మళ్ళీ మనకి అప్పుడు వాడు వదలకపోతే మనకి మళ్ళీ స్నానం చేయడానికి కొన్ని నీళ్ళు ఉండవు. కాబట్టి ఈ దర్భగడ్డి వాటి మీద కూడా మనం పెసరపప్పు, ఆవాలు, నువ్వులు, మన తినే పదార్థాలు, బియ్యాలు, ఇవి ఏవైతే ఉన్నాయో నూనె ఇత్యాది వాటిలన్నిటి మీద కూడా దర్భ పెట్టడం ద్వారా ఆ దోషం నివృత్తి అవుతుంది. దర్భకి ఆ పవర్ ఉంది. ఎక్కడో స్వర్గం నుంచి వచ్చినటువంటి ఆ అమృతాన్ని కూడా కింద పెట్టలేదు గరుత్మంతుడు, దర్భల మీద పెట్టాడు. అంత పవిత్రమైంది. కాబట్టి ఈ దోషాలన్నిటి నుంచి మనని ఆ దర్భగడ్డి ఖచ్చితంగా మనని కాపాడుతుంది. కాబట్టి ఆ దర్భగడ్డి కొనుక్కోండి, లేదా ఏ పంతులు గారి దగ్గరైనా ఉంటుంది, అడగండి, తెచ్చుకోండి, వేసుకున్న తర్వాత మళ్ళీ తినేటప్పుడు మాత్రం తీసేయండి. అది కడుపులోనికి వెళ్ళరాదు. కడుపులోనికి వెళితే ఎంత ప్రమాదం అంటే ఒక ఆవుకు పెట్టినా కూడా ఆవు చనిపోతుంది. ఇదే దర్భతోటి శుక్రాచార్యుల వారికి కన్ను కూడా పోయింది. అలాగే విధంగా ఈ దర్భగడ్డి చేసే నాలుక పాముకి చెప్పాను కదా, ఇప్పుడు అమృతం తీసుకొచ్చి దర్భగడ్డి మీద పెట్టాడు తల్లి యొక్క దాస్య విముక్తి కోసం గరుత్మంతుడు. దానికి ఏమైనా ఒక చుక్కన పడి ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ నాగులు వెళ్ళి ఆ దర్భగడ్డిని నాకాయి. అప్పుడు నాలుక పావులా 2 నాలుకలు ఉన్నాయంటారు చూసారా, ఆ నాలుక ఒక నాలుక చీరుకుపోయింది దాన్ని ముట్టుకుంటే. అంత ప్రమాదకారి, అంత పవిత్రమైనది, అంత ప్రమాదకారి కూడా. కాబట్టి అవన్నీ వేసుకోండి, ఈ విధంగా చేయండి. ఇక లేదు ఇంకా మంచి విషయాలు కొన్ని ఉన్నాయి. ఏదైనా గురువు దగ్గర మీరేదో మంత్రోపదేశం పొందారు, అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంఖ్య ఉంటుంది, లక్షల మీదలే ఉంటాయి అవన్నీ కూడా. అది చెయ్యాలి అంటే సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు, 6 నెలల పాటు, అంటే ఆ సంఖ్యని బట్టి ఉంటుంది, ఆ తీసుకున్నటువంటి మంత్రాన్ని బట్టి ఉంటుంది. అన్నిసార్లు జపం చేయాలి అంటే వాడికి సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. మరి సాధన అంటే అలాగే ఉంటుంది, అలా చెయ్యాలి. అయితే మనకి అంత టైము ఈ ప్రస్తుత కాలంలో దొరకడం కష్టము. ఒకవేళ దొరికినా మనసు కూడా ఏకాగ్రత కుదరాలి అంటే అంత సమయం ఏకాగ్రత కుదరడం కూడా కష్టమే. కాబట్టి ఆ గ్రహణ సమయంలో మీరు గురువు ద్వారా పొందినటువంటి ఆ మంత్రం ఏదైతే ఉందో అది గంటే ఉండని, ఏది ఈ గ్రహణ సమయం, అది చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ, గంటే ఉండని, 3 గంటలే ఉండని, 6 గంటలే ఉండని, ఆ సమయంలో మీరు కనుక ఈ గురువు దగ్గర నేర్చుకున్న మంత్రాన్ని కనుక జపిస్తే మీకు ఆ 10,000, 10 లక్షలు, 20 లక్షలు చేయవలసినటువంటి ఆ సంఖ్య పూర్తి అయిపోయినట్టే, మీకు ఆ మంత్రం సిద్ధిస్తుంది. ఇంత కొన్ని సంవత్సరాల పాటు కష్టపడితే కానీ సిద్ధించినటువంటి మంత్రం మీకు ఈ 1-2 గంటలు ఈ గ్రహణ సమయంలో చేయటం ద్వారా సిద్ధి పొందుతారు. కాబట్టి దాని ద్వారా మీరు ఏమైతే ఆశిస్తున్నారో, మోక్షాన్ని ఆశిస్తారో, ఏదైతే ఆ మంత్రం ఎందుకోసం ఏదో ప్రయోజనం ఆశించే కదా చేస్తాం, దాన్ని మీరు పరిపూర్ణంగా పొందగలుగుతారు. ఈ విధమైనటువంటి అందుచేత గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఇంకా ఏవేవో చెప్తున్నారు, ఆ రాశివారి, ఈ రాశివారి, ఈ రాశివారి అని. అవి ఎక్కడా మరి మనకు శాస్త్ర ప్రమాణాలు అయితే లేవు. అంటే వీరికి ఆలోచన ధోరణి కూడా ఉండవచ్చు, ఒకవేళ మంచి కూడా జరగవచ్చు, కానీ శాస్త్ర ప్రమాణం మాత్రం ఇంతవరకే. కాబట్టి ఈ ఏ నక్షత్రాలు కర్కాటక రాశిలో ఉన్నాయో ఆ నక్షత్రాల వారు, ఆ కర్కాటక రాశి వారు, అలాగే ఇక్కడ సింహరాశి వారు, ఆ నక్షత్రాల వారు మాత్రం దీని దగ్గరికి వెళ్ళవద్దు. అది సూచన. శుభం భూయాత్.